భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణకి ఒక పేరుగా చెప్తూ ఉంటారు. అధిష్టానం అంటే హైకమాండ్ ఏమనుకుంటుందో దాన్ని దిగువ స్థాయి వరకు అమలు చేసేటటువంటి పార్టీగా కొంత మంచి పేరుంది. పదవుల కోసం కూడా పెద్దగా పాకులాడరు కాంగ్రెస్తో పోలిస్తే అనేటటువంటి ఒక గుడ్ విల్ కొంతవరకు ఉంటూ వస్తుంది. కానీ ఇప్పుడు తెలంగాణలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 3వ స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఉంది, భారతీయ జనతా పార్టీ 3rd ప్లేస్లో ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారం కావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో నాయకులంతా సమిష్టిగా కలిసి పనిచేయాలని అధిష్టానం ఒక ఆశ తోటి ఉంది. కానీ ఇక్కడ ఉండేటటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులు, కొత్తగా వచ్చినటువంటి నాయకులు, వీళ్ళ మధ్య ఏర్పడుతున్నటువంటి రాజకీయ సంఘర్షణ పార్టీ పరువుని ప్రతిష్టని బజారును పెడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తోటి బీఆర్ఎస్ నుంచి విడిపడి స్వతంత్రంగా భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి ఈటెల రాజేందర్ ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి వస్తుందంటూ చాలా లెక్కలు వేసుకుంటూ తాను ఉద్యమ నాయకుడిని కావడము, తర్వాత 5-6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, ఎంపీగా ఎన్నిక కావడం, గతంలోనే మంత్రిగా పనిచేసినటువంటి అనుభవము, బీసీగా ఉండడము, ఇలా రకరకాల ఈక్వేషన్స్ తోటి గడిచినటువంటి 2 సంవత్సరాలు కానీ ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ శాఖ అధ్యక్షుడు అవుతాననేటటువంటి అంచనాలతోటి విపరీతమైనటువంటి ఒత్తిడి హైకమాండ్ మీద చేశారు. ఒకవేళ హైకమాండ్ కనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకపోతే కనుక తనకున్న అనుభవం దృష్ట్యా కేంద్ర మంత్రి అన్న అవుతాము ఎంపీగా పోటీ చేయడం వల్ల అంటూ ఆ పదవి గురించి కూడా ఆయన ట్రై చేశారు. కానీ 2 పదవులు అంటే ఒకవైపు ఏమో కేంద్ర మంత్రిగా బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని ఎంచుకోవడం, మరోవైపు రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని తొలి నుంచి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి రామచంద్రరావుకి ఇవ్వడం. దీంతో ఒక రకంగా చెప్పాలంటే అసంతృప్తితోటి, అసమ్మతితోటి ఈటెల రాజేందర్ లాంటి పెద్ద నాయకుడు చాలా తీవ్రంగా ఆవేశంగా ఉన్నటువంటి వాతావరణం. మరోవైపు బండి సంజయ్ ఇదే నేపథ్యంలో ఈటెల రాజేందర్ని టార్గెట్ చేస్తూ ఇటీవల కాలంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం. బండి సంజయ్ కంపారిటివ్లీ ఈటెల రాజేందర్తో పోలిస్తే కనుక బండి సంజయ్కి ఉండేటటువంటి సైద్ధాంతిక నేపథ్యం కానీ, భారతీయ జనతా పార్టీతోటే అనుబంధమైనటువంటి అతని జీవన విధానం కానీ ఇవన్నీ ఈటెల రాజేందర్కి పరస్పర భిన్నమైనవి. అయితే ఈటెల రాజేందర్ బీజేపీలోకి వెళ్ళడం వల్ల ఒక్కసారిగా ఎదిగిపోతానని అంచనాలు వేసుకున్నాడు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఆయనకి ఆ రకమైనటువంటి ప్రాధాన్యం లేకుండా జాగ్రత్త పడింది. అయితే బండి సంజయ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బండి సంజయ్కి వ్యతిరేకంగా ఒక కోటరీని నిర్మించుకుని నిరంతరం కంప్లైంట్లు చేయడంలో ఈటెల రాజేందర్ ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకుని బండి సంజయ్ మీద నిరంతరం ఫిర్యాదులు చేయడము, తర్వాత ఈ పదవి తనకి ఇస్తే కనుక ఏం చేస్తాను, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తానని చెప్పడము, ఇలా రకరకాలు చేశారు. కానీ అది నెరవేరలేదు. తర్వాత ఎంపీ అయిన తర్వాత కూడా మళ్ళీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగానే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఆశ కూడా నెరవేరలేదు. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఆయన ఆ ప్రాంతంలో ఉండేటటువంటి నేపథ్యాన్ని, ఆ ప్రాంతంలో పార్టీని పటిష్టం చేయడం, ఈ బాధ్యతను చూసుకోవాలంటూ గతంలో తనకి ఆయుపట్టు అయినటువంటి హుజూరాబాద్ మీద, కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలోకి వస్తున్నటువంటి హుజూరాబాద్ మీద కొంత దృష్టి తగ్గించాలనే కోణంలో బీజేపీ నాయకులు సూచనలు చేయడము. ఇటీవల కాలంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ అక్కడ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకి సైకిళ్ల పంపిణీ అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చేటటువంటి 7 నియోజకవర్గాల్లోని ఈ పంపిణీని చేపట్టారు. 6 నియోజకవర్గాల్లో మాత్రం చాలా సాఫీగా ఈ పంపిణీ కార్యక్రమం జరిగితే హుజూరాబాద్ అంటే ఈటెల రాజేందర్కి ఆయుపట్టు లాంటి హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో మాత్రము కొన్ని సమస్యలు రావడము, తర్వాత అక్కడ ఈటెల రాజేందర్ ఫ్లెక్సీలో ఆయన ఫోటో పెట్టకపోవడము, తర్వాత ఈటెల రాజేందర్ అనుచరులు చాలా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి రానున్నటువంటి ఎన్నికల్లో సీట్లకు సంబంధించినటువంటి హామీ లభించకపోవడము, దీంతో కొంత గందరగోళం తలెత్తడంతో బండి సంజయ్ మిగిలిన అన్ని 6 నియోజకవర్గాల్లోని ఖచ్చితంగా ఎటువంటి వివాదాలు లేకుండా కార్యక్రమం ముగిస్తే హుజూరాబాద్లో మాత్రమే ఎందుకు సమస్య వచ్చింది, తనను ఓడించడానికి లేదంటే పార్టీకి ప్రాముఖ్యం ఇవ్వకుండా వ్యక్తులకు ప్రాముఖ్యం ఇచ్చేటటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వాలా, అటువంటిది ఏమీ పార్టీలో జరగదు, పార్టీలో ఎవరు కూడా వర్గాలంటూ ఉండవు,
పార్టీలో ఉన్నది ఒక మోడీ మాత్రమే, మోడీ వర్గం మాత్రమే ఉంటుంది, భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటుంది, అటు ఈటల రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ వర్గాలు ఉండవంటూ ప్రత్యక్షంగానే పరోక్షంగానే ఈటల రాజేందర్ని టార్గెట్ చేసే విధంగా హుజూరాబాద్లో బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు, దాంతో అక్కడ ఉండేటటువంటి నాయకులు అంటే ఈటల రాజేందర్ అనుచరులు వచ్చి ఈటల రాజేందర్ తోటి కంప్లైంట్ చేయడం, ఈటల రాజేందర్ దాని మీద నిజానికి ఒక సీనియర్ రాజకీయవేత్తగా ఒక సంయమనం, తర్వాత భారతీయ జనతా పార్టీలో ఉండేటటువంటి ఏ ఒక్క క్రమశిక్షణని పట్టించుకుంటూ వ్యాఖ్యలు చేయాల్సింది పోయి బీ కేర్ఫుల్ కొడక అంటూ అంటే ఒక బజారు భాష స్థాయికి రాజకీయంలో వ్యాఖ్యలు చేయడము, ఆయన వాడు సైకోనా లేదంటే శాడిస్టా, మనిషా, పశువా, నేను హుజూరాబాద్లోనే మకాం వేస్తాను, వార్డుకి ఆఫీసులు తెరుస్తాను, అక్కడ నెగ్గించే బాధ్యత నేనే తీసుకుంటాను అంటూ ఒక క్రమశిక్షణ రాహిత్యాన్ని ప్రస్ఫుటంగా తేటతెల్లం చేసేలాగా, అంటే తనలో ఉండేటటువంటి ఫ్రస్ట్రేషను, భారతీయ జనతా పార్టీలో తనకు సముచితమైనటువంటి ప్రాధాన్యం లభించడం లేదనేటటువంటి ఆగ్రహం, ఆవేశం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు ఆ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దావిస్తున్నాయి. అంటే పార్టీ క్రమశిక్షణ పరిధిని దాటిపోయిందా, కాంగ్రెస్ పార్టీ తరహాలోనే మారిపోయిందా, అగ్రనాయకత్వం ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు, పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉన్నాడు, వీళ్ళెవరు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందా, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఇతర రాజకీయ పార్టీలకు తాను భిన్నమని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఏ రకంగా మేలు చేస్తాయి, అసలు ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని ఆకలింపు చేసుకున్నాడా, పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి బయటికి వెళ్ళడానికి గాను మార్గాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో భాగంగానే సీనియర్ నాయకుల మీద ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అనేటటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు తావిస్తుంది. ఏదేమైనప్పటికీ అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీఆర్ఎస్కి మాత్రం ఇప్పుడు బీజేపీలో నెలకొన్నటువంటి విభేదాలు ఒక పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కేవలం మేము మాత్రమే కాదు, బీజేపీ కూడా మాతో కలిసి వస్తుంది, వాళ్ళు కూడా గ్రూపులు పడి రోడ్డు మీదకి ఎక్కి తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఈ తరహా వాతావరణం వల్ల అందరూ ఒకటే, అన్నీ ఆతాను ముక్కలే అన్నట్లుగా ఉంటే కనుక రాజకీయంగా ప్రజల్లోనే తెలుసుకోవచ్చు అనేటటువంటి వాతావరణం నెలకొంటుంది. ఇది బీజేపీ అధిష్టానం హైకమాండ్ ఈ వ్యాఖ్యలను ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యలు చేస్తే ఇంకా పార్టీలో ఉండేటటువంటి కార్యకర్తలు, చోటమోటా నాయకులు ఏ రకంగా వ్యవహరిస్తారు, అందువల్ల క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా లేదంటే చూసి చూడనట్లుగా పోతూనే తన యొక్క బలహీనతను తాను బయట పెట్టుకుంటుందా వేచి చూడాలి.